తెలంగాణలో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడల్లో కమ్ముకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయి 2 రోజులు అవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిపివేస్తున్నట్టు ప్రైవేటు ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటుంది. హాస్పిటల్స్ అసోసియేషన్ తెగేసి చెబుతోంది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్ ఆసుపత్రులు. 12 నెలలకు సంబంధించి 1,400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. ఇదే అంశం సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరవింద్ సిద్ధంగా ఉన్నాడు. అరవింద్, చెప్పండి. సురేష్, ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరియు హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ సేవలు కూడా పనిచేసినట్టు కూడా ప్రైవేట్ యాజమాన్యం కూడా ఇప్పటికే తెలిపారు. ప్రధానంగా చూసుకుంటే పెండింగ్ బకాయిలు ఇప్పటికీ 14,000 కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాళ్ళు తెలిపారు. ఆ 1,400 కోట్ల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. అంతవరకు దాకా మేము ఎలాంటి వైద్య ఆరోగ్య సేవలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో చేయమని కూడా ఇప్పటికే వాళ్ళు తేల్చి చెప్పారు. వాళ్ళు కూడా అంటే గత 20 రోజుల నుండి కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ సీఈఓ గానీ మరి ఇతరులతో డైరెక్టర్లతో గానీ అందరితో గానీ ఇప్పటికే చర్చలు జరిపారు. చర్చలు జరిపిన అనంతరం కూడా ఎలాంటి స్పందన రాకపోయేసరికి అల్టిమేటం కూడా వాళ్ళు జారీ చేశారు. జారీ చేసిన వెంటనే ఏదైతే ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోయేసరికి, ఎలాంటి బిల్లులు కూడా రిలీజ్ చేయకపోయేసరికి ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం అంతా ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేసినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. మరి ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడు వైద్యం చేసుకోవడమే శాపంగా మారిందని కూడా ఇప్పటికే ప్రజలు కూడా ఆందోళన బాట పట్టారు. ఏ హాస్పిటల్లో చూసినా భారీగా జనాలు ఆరోగ్యశ్రీ సేవలు లేకపోవడంతో భారీగా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంకో వైపు చూసుకుంటే ఇప్పటికే ఆరోగ్యశ్రీ కార్డు పైన జాయిన్ అయిన వాళ్ళ పరిస్థితి కూడా ఇప్పటికే తీవ్రంగా ఆందోళన ఉంది. అంటే బిల్లు వస్తుందా రాదా, లేకపోతే ప్రైవేట్ యాజమాన్యం మమ్మల్ని కట్టమంటదా అనే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇప్పటికే తీవ్ర ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం 1,400 కోట్ల బిల్లు చెల్లిస్తేనే మాత్రం మేము ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తాం, అంత లేకపోతే మేము సేవలు కూడా నిలిపేస్తామని ఇప్పటికే ప్రైవేట్ యాజమాన్యం తెలిపింది. గతంలో అంటే 3 రోజుల కిందట కూడా ఏదైతే ప్రభుత్వము మరియు ఆరోగ్యశ్రీ సంబంధించిన సీఈఓ ఉదయ్ కుమార్ గానీ మరియు డైరెక్టర్ గానీ మరియు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రితో సెక్రటేరియట్ లో చర్చలు జరిపినా కూడా కేవలం 100 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే ఈ 1,400 కోట్లలో 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు? ఒక్కొక్క హాస్పిటల్ కే 350 నుంచి 400 కోట్లు రావాల్సి ఉంటుంది. కానీ 100 కోట్లు రిలీజ్ చేసి ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో 100 కోట్లు రిలీజ్ చేస్తే ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందని కూడా ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైతే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనుక చర్యలు తీసుకోకపోతే మాత్రం తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు కనుక రానున్న రోజుల్లో కూడా పూర్తిగా ఇప్పటికే నిలిపేస్తాం, రానున్న రోజుల్లో కూడా పూర్తిగా నిలిపివేస్తామని కూడా ఇప్పటికే వాళ్ళు తెలియజేశారు. ఇంకా మరి ప్రధానంగా చూసుకుంటే కొంతమంది అప్పటికే అడ్మిట్ అయ్యే వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిషియర్ లేపేసరికి వాళ్ళు కూడా పైసలు కట్టాలనే ఒత్తిడి కూడా డాక్టర్స్ తీసుకొచ్చుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మాత్రం తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే అవకాశాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకుంటారు. పంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే తప్ప ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఇలాంటి పేదోడు వైద్యం చేసుకునే పరిస్థితి కూడా కనిపించే ప్రయత్నం కనిపిస్తుంది. సురేష్, థ్యాంక్ యూ అరవింద్.